ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక కసరత్తు కొనసాగుతోంది. విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఢిల్లీకి చేరుకోవడంతో సీఎం ఎంపిక కొలిక్కి రానుంది. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ లైవ్లో అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ సీఎం పీఠం ఢిల్లీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మకే దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ కూర్పుకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వెంకటేష్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీకి ఈ రాత్రి తిరిగి వచ్చారు. సో ఆ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ కసరత్తు అనేది ముమ్మరం కాబోతుంది. ఇప్పటికే అధిష్టానం పెద్దలు చర్చలు జరిపారు. దాదాపు 15 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక జాబితా తయారు చేశారు. సో ఈ జాబితాలో ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, సో ఈ ప్రాబబుల్స్ సంబంధించినటువంటి జాబితానంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వీరంతా కలిసి దీనిపైన ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఎల్లుండి సోమవారం లేదా మంగళవారం నాడు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సో ఆ శాసనసభ పక్ష సమావేశంలో లాంఛనంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత 19 లేదా 20వ తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. అయితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న దానిపైన రకరకాల భిన్నమైనటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించినటువంటి పర్వేష్ వర్మకే ఈసారి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. సో గతంలో ఆయన తండ్రి కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈసారి ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనేటువంటి ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈసారి మహిళకు కూడా అవకాశం కల్పించాలనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో 4 మహిళా ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. శిఖారాయ్, అలాగే పూనం శర్మ, రేఖా గుప్తా, నీలం పెహల్వాన్, ఈ 4 మహిళా ఎమ్మెల్యేల పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. సో ఎలాంటి సర్ప్రైజింగ్ డెసిషన్స్ అయినా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ విషయంలో మనం చూసాం. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ, ఎవరికి తెలియని పేరును అకస్మాత్తుగా ఆయనను ముఖ్యమంత్రిగా నియమించారు. అలాగే మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ తీసుకొచ్చారు. సో ఆయన కూడా పెద్దగా పరిచయం ఉన్నటువంటి పేరు కాదు. సో అకస్మాత్తుగా ఇలాంటి సర్ప్రైజింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో మోడీ, అమిత్ షా ద్వయానికి సిద్ధాస్తులు. సో అలాంటి సర్ప్రైజింగ్ డెసిషన్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అలాగే ఒక 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఢిల్లీ ప్రభుత్వం పనిచేయబోతుంది అనేటువంటి సమాచారం వస్తుంది. సో తొలి డెసిషనే యమునా శుద్ధికి సంబంధించి 700 కోట్ల రూపాయలతో యమునాను పొల్యూషన్ ఫ్రీగా చేయడం, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని కాలుష్య రహిత వాయువుగా మార్చే దిశగా దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు. అలాగే స్వచ్ఛమైన నీటిని అందించే విధంగా ఈ 3 అంశాలపైన తొలి కేబినెట్ లోనే ఒక నిర్ణయం తీసుకుని ఆ దిశగా నిర్ణయ రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది. సో బీజేపీ ప్రభుత్వం 27 సంవత్సరాల తర్వాత ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆ మార్కు చూపించే విధంగానే ఈసారి కొత్త ప్రభుత్వ ఏర్పాటు, అలాగే నిర్ణయాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.